కుటుంబాన్ని కట్టుకోవాలంటే మనం చెప్పాను కదా మీకు, ఇప్పుడు అత్తగారు వచ్చింది మీ ఇంటికి, 2 రోజులు ఉండి వెళ్తానమ్మా అంది. కట్టుకోవాలంటే ఏమనాలి? సరే అనాలి. కట్టుకోకూడదు అనుకుంటే ఏమనాలి? 2 రోజులు ఉంటావా? నీ కొడుకు సాగిరి చేయడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. వచ్చి నా మీద నిలబడితే మీ అందరూ కలిసి నేనెక్కడ మోసేది మిమ్మల్ని అందరినీ ఈ పూటకు పెట్టడమే గొప్ప, తగలడు అంటే ఏమైంది ఇప్పుడు? బంధం ఇదిపోయింది. అది ఇంకోలా చెప్పొచ్చు. సరే అత్తయ్య గారు మీరు ఉండండి, నాకే ఇబ్బంది లేదు, నేనే చాలా ఇబ్బందులు పడుతున్నా, మీరు ఉంటే నాకు మంచిదే, ఈ 2 రోజులు నాకు కొంచెం వంట అయినా చేసి పెడతారు మీరు, నా తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు మీరు, అస్సలు ఆరోగ్యం బాగాలేదు, ఈ 2 రోజులు పిల్లలకి ఎలా పెట్టాలా, భర్తకి ఎలా పెట్టాలా అని భర్జన పడిపోతున్నాను, దేవుడు పంపించినట్టు వచ్చారండి బాబు, ఈ 2 రోజులు మీ చేతి వంట దీని అదృష్టం నాకు దక్కిందంటే, లేదమ్మా మీ మామయ్య గారు ఫోన్ చేశారు సాయంత్రం వెళ్తున్నానమ్మా, అది యుక్తి, అది నిలబెట్టుకునే తత్వం అంటారు దీన్ని. ఏదో విధంగా అత్తగారికి కోడలకి మధ్యలో ఏం రాకూడదు, ఆ క్లాషెస్ రాకుండా జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుంది, కట్టుకుంటది, పని అయిపోద్ది. బుద్ధిహీనరాలు ఏం చేస్తుంది, మొత్తం పెంట చేసేసుకొని అప్పుడు మీ అత్తగారు నీకు ఇచ్చే బంగారం కూడా ఇవ్వదు, ఇంకా మరి గుర్తెట్టుకో మరి. సో ఈ జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్న వ్యత్యాసం, అది మనం ఆ స్థాయిలో మనం ఎదగాలి.